ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతే సమేత శ్రీ భగవతే నమ. శ్రీ భగవతే నమ. శ్రీ భగవతే నమ. ఓం భక్తులకు ఆహ్వానం మరియు నమస్సుమంజలి. అమ్మ భగవాను ఇచ్చిన జ్ఞానంలో ఈరోజు మనం 10 ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకుందాం. ఏంటి 10 ప్రోగ్రామ్స్? ఈ 10 ప్రోగ్రామ్స్ నథింగ్ బట్ కర్మలు అనుకోండి. ఈ 10 ప్రోగ్రామ్స్ మనిషి యొక్క జీవితాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అంటే వాటి వలనే మనం బిహేవ్ చేయగలుగుతాం ఈ జన్మలో. అవి ఏంటంటే, నెంబర్ 1 పూర్వజన్మ కర్మ. పూర్వజన్మలో మనం ఏ కర్మలు చేసుకున్నామో ఆ కర్మ ప్రకారంగా ఈ జన్మలో మనం జీవితం తీసుకొని ఆ కర్మలు అనుభవిస్తాం. మంచి కర్మలు కానీ చెడు కర్మలు కానీ వాటి ద్వారా ఈ జీవితం అనుభవిస్తాం. ఉదాహరణకు, ఒక దొంగని ఒక పోలీసు జైల్లో చితకబాదితే ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన జ్యోతి రూపంలో అమ్మ భగవాన్ దగ్గరికి వెళ్తే భగవాన్ ఆయన జీవితం అంతా చూపిస్తారు. ఆయన జీవితం అంతా చూసి, సినిమాలో చూసి, పోలీసు నన్ను కొట్టడం వల్ల నేను చనిపోయాను కాబట్టి ఆయన మీద రివెంజ్ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలి. కాబట్టి నాకు నెక్స్ట్ జన్మలో నేను పోలీస్ అయి పుట్టాలి, ఆయన దొంగ అయి పుట్టాలి, నేను ఆయన చితకబాదాలి అని చెప్పేసి కోరుకుంటాడు. అమ్మ భగవాన్ తదాస్తు అంటారు. ఈ విధంగా ప్రతి మనిషికి కూడా తన పూర్వజన్మ కర్మ బట్టి ఈ జన్మలో మనం ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏంటి అనుభవించాలి, ఏంటి కర్మలు చేయాలి అనేది నిర్ణయించబడుతుంది. అది మనమే నిర్ణయించుకుంటాం భగవాన్ దగ్గర. తర్వాత సెకండ్ ప్రోగ్రాం జన్యు ప్రోగ్రాం. అంటే మన తాతతండ్రుల దగ్గర నుంచి మనకి జెనెటిక్గా సంక్రమించే గుణాలు, అవి చెడు గుణాలు కానీ మంచి గుణాలు కానీ, వీటి ద్వారా మన జీవితం ఆధారపడి ఉంటుంది, నిర్ణయించబడి ఉంటుంది. ఉదాహరణకు, మహాపండితుడి యొక్క పుత్రులు మహాపండితులు అవ్వచ్చు జెనెటిక్గా, లేదా ఒక్కొక్కసారి పరమశంతులు కూడా అవ్వచ్చు. అలాగే దొంగ కొడుకు దొంగ అవ్వచ్చు, లేదు అంటే మంచి ఉద్యోగి అవ్వచ్చు. ఇది నిర్ణయించబడుతుంటుంది. అదేవిధంగా థర్డ్ ప్రోగ్రాం గర్భధారణలో నుంచి పుట్టిన 6 గంటల వరకు. గర్భధారణలో శిశువు ఉండేటప్పుడు తర్వాత పుట్టిన 6 గంటల వరకు తనకి సమాజం యొక్క పరిస్థితుల ప్రభావం ఆయన మీద పడుతుంది. ఉదాహరణకు, గర్భంలో ఉండేటప్పుడు చాలామంది పెద్దలు అంటారు, అమ్మ చెడు మాటలు వినొద్దు, చెడు సినిమాలు చూడొద్దు, చెడు పుస్తకాలు చదవద్దు, మంచి పుస్తకాలు చదువు, మంచి సంగతులు విను, పురాణాలు చదువుకో అని చెప్తారు. ఇవి చెప్పడం వల్ల ఏంటంటే, అది బిడ్డడికి అన్కాన్షియస్లో అవి ముద్ర అయిపోతాయి. అవే పెద్ద అయిన తర్వాత రూల్ చేస్తాయి. ఉదాహరణకు, హిరణ్యకశిపుడు భార్య లీలావతి గర్భంలో ప్రహ్లాదు ఉండేటప్పుడు నారద మహర్షి ఆ లీలావతికి విష్ణు పురాణం చెప్తాడు. ఆ విష్ణు పురాణం చెప్పడం వలన ఆ గర్భంలో ఉన్న బిడ్డ ప్రహ్లాదు కూడా ఆ విష్ణు పురాణం విని, ఆ ఎఫెక్ట్ వలన అన్కాన్షియస్లో అది రికార్డ్ అయ్యి, తర్వాత ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడిగా మారుతారు. అదేవిధంగా లైవ్ ఎగ్జాంపుల్, ఒక తల్లి తన కొడుక్కి బర్త్డే పార్టీ చేస్తూ ఉంటుంది. కేక్ పెట్టి గృహాలన్నీ అలంకరించి వాళ్ళ ఫాదర్ని, సిస్టర్ని, మదర్ని అందరినీ పిలిచి, చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి కేక్ కట్ చేస్తుంది కొడుకుతో. కట్ చేసిన తర్వాత కేక్ తను కట్ చేసి ఫస్ట్ కేకు ముక్క తీసుకొచ్చి తనకి పెడుతుంది కదా అని ఆ పిల్లవాడు అనుకుంటాడు. కానీ అది వాళ్ళ చెల్లికి పెట్టేస్తుంది. తర్వాత కేక్ కట్ చేసుకుని అదైనా నాకు పెడుతుంది కదా మన మమ్మీ అనుకుంటే అది వాళ్ళ నాన్నకి పెట్టేస్తుంది.
అలాగా తర్వాత ఇంకో కేక్ తాతకి పడుద్ది. ఈ విధంగా పెట్టడం వల్ల ఆ పిల్లవాడు అప్సెట్ అయ్యి వెంటనే రూమ్‌లోకి వెళ్ళిపోయి తలుపులేసుకొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు తల్లి వచ్చి, "కన్నా, నువ్వు నేను కేక్ ఇవ్వలేదని ఏడుస్తున్నావా? నీ గురించే పెద్ద కేక్ నేను తీసుకొచ్చాను. నీ గురించి సెపరేట్‌గా ఉంచాను" అని చెప్పి అనేసరికి ఆ పిల్లవాడు చాలా సంతోషిస్తాడు. అప్పుడు ఆ చిన్న పిల్లవాడు ఏం డెసిషన్ తీసుకుంటాడంటే, నాకేదైనా కావాలి అంటే మొదట నేను చాలా బాధపడాలి. తర్వాత నాకు కావాల్సింది దొరుకుతుంది అనేది నిర్ణయించుకొని అది సా అన్‌కాన్షియస్‌లో రికార్డ్ అయిపోయి ఉంటుంది. అదేవిధంగా ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్. ఒక కంబైన్డ్ కుటుంబంలో అందరూ ఉంటారు. అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు ఉంటారు. ఆ చిన్న తమ్ముడు భార్య గర్భవతి అయినప్పుడు ఆ ఆవిడ గర్భంతో ఉంటుండగా బావల ముందు తిరగడానికి సిగ్గుపడుతూ ఉండి ఎప్పుడు రూమ్‌లోనే ఉంటుంటది. ఆ సిగ్గుపడడం అనేది ఆ బిడ్డకి పాస్ అయ్యి అన్‌కాన్షియస్‌లో రికార్డ్ అయిపోతుంది. తర్వాత తను పెద్దవాడయిన తర్వాత ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఒక మేనేజర్‌గా పనిచేస్తారు. తన కింద ఒక గ్రూప్ ఉంటుంది. ఆయన పనిచేస్తాడు గానీ గ్రూప్‌తో మీటింగ్ పెట్టడానికి సిగ్గుపడుతుంటాడు. అన్నీ బాగానే ఉంటాయి. అదొకటే లోపం. ఒకసారి ప్రాసెస్‌కొచ్చి ఆయన అడుగుతాడు. ఎందుకు నేను ఇలా నాకు లోపం ఉంది, సిగ్గుపడుతున్నాను, నేను ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను. 10 మందితో నేను మీటింగ్ పెట్టలేకపోతున్నాను. నా గ్రూప్‌ని గైడ్ చేయలేకపోతున్నాను. ఏంటి దీనికి కారణం, మూల కారణం అంటే అప్పుడే చూపిస్తారనమాట. తన భార్య గదిలో నుంచి బయటికి రాక సిగ్గుపడడం ఉండడం వల్ల అది అన్‌కాన్షియస్‌లో రికార్డ్ అయిపోయి, ఇప్పుడు అది నేను రూల్ చేస్తుంది అని చెప్పి ఆయనకి ఇన్సైట్ వస్తది. అప్పుడు ఆయన భగవాన్‌ని అడుగుతారనమాట. నాకు ఇది తీసేసి నార్మల్ చేయండి అని చెప్తే, భగవాన్ అనుగ్రహించడం వల్ల అది పోయి అది తీసేస్తారు. తర్వాత ఆయన నలుగురితో మాట్లాడడం, ఎఫిషియెంట్‌గా టీమ్‌ని గైడ్ చేయడం, నలుగురితో మీటింగ్ పెట్టడం, ఇవన్నీ చేసి మంచి ఎంప్లాయీగా గుర్తింపు పొందుతాడు. దీనికి ముందు నేను చెప్పిన పిల్లవాడు గురించి మధ్యలో బ్రేక్ వచ్చింది. ఆ పిల్లవాడు పెద్దయిన తర్వాత తను ఎగ్జామ్స్ బాగా రాస్తాడు. రాస్తే ఫెయిల్ అవుతాడు. ఎందుకు ఫెయిల్ అయ్యానని చెప్పేసి ఏడిస్తే చాలా బాధపడతాడు. బాధపడిన తర్వాత ఆయనకి ఫోన్ వస్తది. మీ వాళ్ళ నాన్నకి, మీ అబ్బాయి పాస్ అయ్యాడు ఫస్ట్ క్లాస్‌లో. బై మిస్టేక్ పేపర్‌లు మారిపోయాయని చెప్పేసి వస్తదనమాట. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. అదేవిధంగా తను ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు జాబ్ గురించి ఇంటర్వ్యూ బాగా చేస్తాడు. కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాడు. చాలా ఇబ్బంది బాధపడతాడు. నేను బాగా చేశాను కదా! ఎందుకు నాకు రాలేదు? నాకన్నా తక్కువ మెరిట్ ఉన్నవాడికి వచ్చిందని చెప్పేసి చాలా బాధపడతాడు. అప్పుడు మళ్ళీ ఆ మేనేజర్ ఫోన్ చేసి, బై మిస్టేక్ మార్కులు మారిపోయాయి. మీరు సెలెక్ట్ అయ్యారు. జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి అంటారు. ఈ విధంగా ఏంటంటే సబ్‌కాన్షియస్, అన్‌కాన్షియస్‌లో ఉన్న మనం తీసుకున్న నిర్ణయాలు మన జీవితాల్ని గైడ్ చేస్తుంటాయి. మంచిగా తీసుకుంటే మంచిగా గైడ్ చేస్తాయి. చెడుగా తీసుకుంటే చెడుగా గైడ్ చేస్తాయి. సో, ఇది గర్భంలో ఉన్న తర్వాత 6 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు. 6 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు, అంటే 7 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మనం తీసుకున్న నిర్ణయాలు కూడా మన జీవితాల్ని రూల్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఒక లారీ డ్రైవరు ఫ్యామిలీ ఉంటుంది. 2 పిల్లలు. ఆయన తాగి వచ్చి భార్యని కొట్టి నానా ఇబ్బంది పెడుతుంటాడు. అప్పుడు 2 పిల్లల్లో వాళ్ళు పెద్దవాళ్ళే. కానీ డెసిషన్ తీసుకుంటాడు. పెద్దోడు ఏం డెసిషన్ తీసుకుంటాడు, నేనెప్పుడు కూడా లారీ డ్రైవర్‌ని అవ్వకూడదు. నేను తాగకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అని డెసిషన్ తీసుకుంటాడు. చిన్న పిల్లవాడు ఏం డెసిషన్ తీసుకుంటాడు, నా గతి ఇంతే, లారీ డ్రైవర్ కొడుకు లారీ డ్రైవర్ అవ్వాలి, ఇంకంతకన్నా ఏమవుతానని చెప్పేసి ఆయన డెసిషన్ తీసుకుంటాడు. ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల ఈ చిన్నవాడు ఎప్పుడు లారీ డ్రైవర్‌గా ఉండి, తాగి ఆళ్ళ నాన్నలా తయారవుతాడు. ఈ పెద్దాయన బాగా చదువుకొని మంచి ఉద్యోగస్తుడవుతాడు. సో, ఈ విధంగా మనల్ని రూల్ చేస్తూ ఉంటాయి. దీని తర్వాత మనకి నెక్స్ట్ ప్రోగ్రామింగ్, ప్రపంచ ప్రోగ్రామింగ్. ప్రపంచ ప్రోగ్రామ్ అంటే ప్రపంచంలో జరుగుతున్న
అనేక ఒత్తిడులు కానీ, మంచి పనులు కానీ, చెడు పనులు కానీ మన యొక్క లైఫ్‌ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు చెట్టుల్ని, అరణ్యాల్ని, చెట్లని నరికి వాటిని కలపగా తయారు చేసి ఫర్నిచర్‌గా తయారు చేస్తున్నారు. సో, అక్కడ వచ్చే కర్మ ఆ చెట్లు నరికేవాడికి కాదు. చెట్లు నరికేవాడికి, ఆడ ట్రాన్స్‌పోర్ట్ చేసేవాడికి, దాన్ని కలపను ఫర్నిచర్‌గా చేసేవాడికి, ఫర్నిచర్ కొనుక్కొని యూజ్ చేసుకునే వాడికి కూడా కర్మ వస్తుంది. అదేవిధంగా జంతు మాంసం తినేవాళ్ళకి కూడా ఆ జంతువులు పెంచేవాడు, జంతువులకి అమ్మేవాడు, ఆ కసాయివాడు, తర్వాత కుక్ చేసేవాళ్ళు, తినేవాళ్ళకి కూడా ఈ కర్మ అనేది వస్తుంది. ఇది ప్రపంచ ప్రోగ్రామింగ్ అందరికీ ఇది వర్తిస్తుంది. దాని తర్వాత సూర్యమండల ప్రోగ్రాం. సూర్యమండల ప్రోగ్రాం అంటే నవగ్రహాల ప్రోగ్రామింగ్. మరి మనిషి పుట్టినప్పుడు నవగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి? ఉచ్చస్థిత, నీచస్థిత, లేకపోతే మంచి స్థితిలో ఉన్నాయా అనే దాన్ని బట్టి ఆడి జీవితం కూడా కొనసాగుతూ ఉంటుంది. ఉదాహరణకు పుట్టినప్పుడు గురుగ్రహం ప్రభావం ఉందనుకోండి, చాలా చదువుకొని పైకి వస్తాడు. లేదు శనిగ్రహం ఏలినాటి శని ఉంటే చాలా కష్టాలు వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ నక్షత్ర మండల ప్రోగ్రాం. ఈ నక్షత్ర మండలం ప్రోగ్రాము పుట్టినప్పుడు ఏ ఏ నక్షత్రంలో పుట్టాడు ఏమిటి అనేది కూడా ఎఫెక్ట్ అవుద్ది. ఆ నక్షత్ర బలం ప్రకారంగా వాడి జీవితం కొనసాగుతుంటుంది. తర్వాత విశ్వ విశ్వమండల ప్రోగ్రాము. ఈ విశ్వంలో కూడా మనకి ప్రతి నక్షత్ర మండలంలో ఎక్కడెక్కడ ఏ ఏ పొజిషన్లో ఉన్నాయి, మిగతా గెలాక్సీస్ వీటిలో కూడా ఉన్న నక్షత్రాలు కానీ లేకపోతే గ్రహాలు కానీ వాటి యొక్క ఎఫెక్ట్ కూడా మనిషిలో పడుతుంది. తర్వాత ఇతర లోకాలకు సంబంధించిన ప్రోగ్రాము. ఈ ఇతర లోకాల నుంచి కూడా మనకి తప్పకుండా వాటి ప్రభావం ఉంటుంది. దేవలోకం కానీ, నరకలోకం కానీ, లేకపోతే ఇంకొక లోకం కానీ వాటి ప్రభావం కూడా మనకి తప్పకుండా పడుతుంది. ఈ విధంగా 10 ప్రోగ్రామ్స్ మనల్ని మనిషి యొక్క జీవితాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది అన్‌కాన్షియస్‌లో ఉంటుంది. అన్‌కాన్షియస్‌లో ఎక్కడుంటుందంటే అన్‌కాన్షియస్ కంట్రోల్ చేస్తుంది. ఇది ఎక్కడుండేదంటే మనిషి యొక్క శరీరంలో కణములో న్యూక్లియస్ మైటోకాండ్రియాలో మైటోకాండ్రియా ఉన్న జీన్‌లో డీఎన్ఏలో ఒక తరంగ రూపంలో ఉంటుంది. దీన్ని మనం నెగెటివ్ ప్రోగ్రామ్‌గా పాజిటివ్ ప్రోగ్రామ్‌గా మార్చాలి అంటే దీనికి రెండు మార్గాలు. సారీ. ఒకటి దీక్షాశక్తి వల్ల, 2 హోమాల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల. ఎందుకంటే ఈ 10 ప్రోగ్రామ్‌కి దానికి అర్థమయ్యే భాష ఏంటంటే దీక్షాశక్తి ఒకటి, సాంస్క్రిట్‌లో మంత్రోచ్చారణ ఒకటి అర్థమవుతుంది. దాని ద్వారా ఇవి పాజిటివ్‌గా మారుతుంది. కాబట్టి మనకి జరుగుతున్న ఈ సత్యలోకంలో జరుగుతున్న 4 హోమాస్‌లో పార్టిసిపేట్ చేసి చాలామంది కూడా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ఎప్పటి నుంచో బాధపడుతున్న ప్రాబ్లం నుంచి బయటపడుతున్నారు. వాళ్ళ తలరాతను కూడా మార్చుకుంటున్నారు. కాబట్టి ఈ 10 ప్రోగ్రామ్స్ మనం కంట్రోల్ చేస్తాయి కాబట్టి మనం ఇతరులను కానీ మనం తీర్పు ఇవ్వకూడదు. ఇతరుల వల్ల నాకు ఇలాగ జరిగింది, ఇతరుల వల్ల నాకు బాగలేదు అని చెప్పేసి మనం ఇతరులను నిందించకూడదు. మనకి ఈ 10 ప్రోగ్రామ్సే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. సో ఈ జ్ఞానం భగవాన్ నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అది మీకు నేను షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.